అంటే ఒక తపస్సు చేత హరిషడ్ వర్గాన్ని కూడా జయించుకుంటూ వెళ్ళకపోతే ఒకానొకప్పుడు అవి కూడా వాళ్ళ మీద దాడి చేసే ప్రమాదం ఉంటుంది. అలాగే దాడి జరిగింది ఆయన మీద. అందుకని ఆ కోపం తట్టుకోలేక శ్రీమన్ నారాయణమూర్తి తల్లి వెంటనే సృహలోకి వచ్చేసాడు. వచ్చి సహజ స్థితిలోకి వచ్చాడు. అయ్యయ్యో మహాత్మా, మీ పాదంతో నన్ను తన్నేరా, ఎంత ధన్యుణ్ణి. అయినప్పటికీ త్రినేత్రం ఉన్నటువంటి పాదం మీది నా వక్షస్థలం మీద పెట్టారు. అయినా మీ పాదం ఏమన్నా ఈ యొక్క కఠినమైనటువంటి ఈ యొక్క శల్యాలతో వక్షస్థలాన్ని తరినప్పుడు ఏమన్నా ఇబ్బంది కలిగిందేమో, మీకు మీ పాదం ఏమన్నా వాచిందేమో, అలాంటి అసౌకర్యం కలిగిందేమో, నేను మీ పాదాలని మళ్ళీ మృదువుగా నేను నా హస్తాల చేత ఇచ్చేయాలి, ఒక్క అవకాశం ఇవ్వమని గబుక్కుని వెళ్ళాను పాదం పట్టుకుని. అక్కడ దాకా లక్ష్మీదేవి చూసింది. ఎవరైనా తన భర్తను అవమానించినా, తన అవమానించినా, భార్యను అవమానించినప్పుడు కూడా భర్త మౌనంగా పక్కన నుంచుంటే అవమానించిన వాడి కంటే కూడా పక్క నుంచి చూస్తూ భర్త మీదే కోపం ఎక్కువ వస్తుంది. అతను అలాంటి మాట మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు, అక్కడ దాకా చూసింది ఆవిడ. చూసేటప్పటికి వెంటనే నారదుడు వచ్చాడు. చూసి, నువ్వు ఉండేటువంటి చోటమ్మా అది, నువ్వు నివాసం ఉండే చోటు వక్షస్థలం. లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే విష్ణు యొక్క హృదయ నివాసి. అలాంటి చోట కృషి వచ్చి తన్నితే ఈయన వెళ్ళి ఆయన పాదాలు విసుగుతూ కూర్చున్నాడు. ఇలాంటి అసమర్థుడైనటువంటి భర్తతోటి ఏమి దవుతావు నువ్వు, ఇంత పిరికివాడైపోయాడేమిటినా అని ఒక్క మాట మాట్లాడాడు. ఆవిడకి చాలా బాధ అనిపించింది. నిజమే, ఈయన చెప్పిన దాంట్లో చాలా యథార్థం ఉంది. నేను ఉండే చోటు అలాంటి చోట తన్నితే కనీసం ఎందుకు తన్నేమన్న మాట అనలేదు, లక్ష్మి బాధపడగల మాట ఏమనలేదు, నేను కొంటాం అనవసరం అనేటువంటి. అమ్మా నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు భూలోకంలోకి వెళ్ళిపో, నువ్వు ఎక్కడున్నా కావాలనుకుంటే ఆయనే వెతుక్కుంటూ వస్తాడు అని లక్ష్మీదేవికి మొట్టమొదటి భూలోక మార్గాన్ని చూపించేశాడు ఆయన నారదమునీంద్రుడు. ఆయన మీద ఉన్నటువంటి కోపం చేత, బాధ చేత ఆవిడ భూలోకానికి వచ్చేసింది. ఈవిడికి మార్గాన్ని చూపించేటువంటి వాడు ఈయన నారదమునీంద్రుడు. చెప్పేశాడు, వచ్చేసాడు భూమి మీదకి. ఆవిడకి ఆయన కూడా వచ్చేసాడు. ఈవిడ ఆకాశరాజు దగ్గరికి వచ్చేసింది. ఆవిడ ఈ సమయంలోనే ఆ పాదం పిసుగుతున్నట్టు పిసుగుతూ, ఇంత కఠినమైనటువంటి నా వక్షస్థలం తగిలిందా స్వామి అని అలా నిమురుతున్నట్టు నిమిరి ఆయన శాంతపరిచి ఈ బొటకన వేలు పెట్టి అరికాల్లో ఉన్నటువంటి నేత్రాన్ని చిరిపేశాడు. తన తపస్సు, ఇన్ని వందల సంవత్సరాల తపస్సు ఎక్కడ ధారపోసాడు, ఏ కామ్యం కోసం ధారపోసాడు. ఏదో కోరిక ఉంది కదా, ఆ కోరిక ఏమిటంటే నేను ఏ దేవతలు ఎప్పుడు కావాలంటే వాళ్ళు నా ఎదురుగుండా ప్రత్యక్షం అవ్వాలి, నాతో మాట్లాడాలి. వాళ్ళు ఎన్ని పనుల్లో ఉన్నా సరే నాకంటే వాళ్ళకి అతి ముఖ్యమైన వాడు ఎవరు ఉండకూడదు. అందుకనే కన్ను అడిగాడు. శివుడికి నెత్తి మీద ఉన్నటువంటి కన్ను నాకు అరికాల్లో ఉంది.